పాపం రా, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలుస్తుంది చెప్పు. వాళ్ళు చిన్నపిల్లలు రా, వదిలేసాయి. ఇలాంటి డైలాగులు ఎవరైనా చెప్తున్నప్పుడు విన్నారా? నాకు ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి డైలాగులు వేస్తే, సరే అయితే కాసేపు వాడి మీద కోపాన్ని నీ మీద చూపిస్తాను, వాడిని వదిలేస్తాను అని లాగిపెట్టి దవడ మీద ఒక్కటి పీకాలనిపిస్తుంది. మన సమాజంలో చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళు అమాయకులు అని ఎవడైనా చెప్తున్నాడు అంటే వాడు మన దగ్గర ఒక స్కామ్ చేస్తున్నాడు. వాడి పిల్లల్ని క్రమశిక్షణతో పెంచడం చేతగాక అడ్డమైన గారాబం చేస్తూ వాళ్ళ పిల్లల్ని సన్నాసుల్లాగా పెంచే ఒక పెద్ద చవట దద్దమ్మ వీడు. అంతే. అది బయటికి చెప్పుకోలేక, చూపించుకోలేక మన దగ్గర ఈ స్కామ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ నేను పిల్లలు అంటే అప్పుడే పుట్టి ఇంకా మాటలు కూడా రాకుండా పాలు తాగుతున్న పిల్లల గురించి చెప్పడం లేదు. వాళ్ళ గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. కొంచెం ఎదిగి, కొంచెం కాన్షియస్నెస్ డెవలప్ అయ్యి, ఏ ప్లేస్లో ఎంత మోతాదులో ఏడిస్తే వాళ్ళకి కావాల్సింది పెద్దోళ్ళు సచ్చినట్లు కొనిస్తారో ఒక ఐడియా ఉంటది కదా. ఆ సైకోగాల గురించి మాట్లాడుతున్నాను. ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దాం అని మూవీకి వెళ్తే మన సీట్ల ముందు పరిగెడుతూ గోల చేస్తూ మన ఫ్రీ టైంని పాడు చేస్తారుగా, ఆ సన్నాసుల గురించి. వీళ్ళని తీసుకెళ్లినా ప్రయోజనం లేదు, వీళ్ళని కంట్రోల్ చేయడం కూడా మనకి చేత కాదు అని ఆలోచించకుండా హోటల్స్కి, థియేటర్స్కి తీసుకెళ్లే పక్కవారి పీసుని డిస్టర్బ్ చేసి పేరెంట్స్ ఉంటారుగా, ఆ చవట దద్దమ్మల గురించి, వాళ్ళ కంట్రీ పిల్లల గురించి మాత్రమే. ఎప్పుడైనా మీరు గమనించారా, మనం ఒక మూవీకో బయట రెస్టారెంట్కో వెళ్తే అక్కడ ఒక తాగుబోతుడు గోల్ చేస్తుంటే వీళ్ళు ఏంటి గోలా అని వాడిని తీసుకొచ్చిన ఫ్రెండ్స్ని కానీ కంట్రోల్ చేయడానికి బాగా తిరగబడిపోతారు. అదే తాగుబోతుడి ప్లేస్లో ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు అనుకో, వాడిని ఎవ్వరు ఏం పేకలేరు. వాడిని తీసుకొచ్చి అక్కడ బురదలో పందిని వదిలేసిన వాళ్ళ అమ్మా నాన్నని కూడా ఎవ్వరు ఏమీ అనలేరు. మేము పిల్లం కదా, మమ్మల్ని ఎవరు ఏం పీకలేరు అని వాళ్ళ ధైర్యం. ద కిడ్స్ ఆర్ అన్టచబుల్ అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. నాకు పిల్లలు అంటే అసహ్యం అనేది కాదు నా ఇంటెన్షన్. నాకు నా పీస్ని డిస్టర్బ్ చేసే ఎవరైనా ఒకటే, అది చిన్న పిల్లోడైనా తాగుబోతోడైనా. కాకపోతే పిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలీదు, వాళ్ళ అమాయకులు, వాళ్ళని ఏం అనకూడదు అనే ఈ కండిషనింగ్ ఉంది కదా, అది నాకు మెయిన్ ప్రాబ్లం. ద కిడ్స్ ఆర్ అన్టచబుల్ అనే కండిషన్తో నాకే కాదు, మనశ్శాంతిని కోరుకుంటూ ప్రశాంతంగా ఉండాలనుకున్న ప్రతి ఒక్కరికి ప్రాబ్లమే అవ్వాలి. బుజ్జి మాటలతో మాట్లాడితే బూతులు వేద మంత్రాలు అయిపోవు. చిట్టి నోటితో గోల చేస్తే ఆ కాకి గోల కోయిల రాగం అయిపోదు. నా దృష్టిలో పిల్లలైనా పెద్దోళ్ళైనా అందరూ సమానమే. సన్నాసులు సన్నాసులే, దద్దమ్మలు దద్దమ్మలే. కానీ సమాజం అంతా కలిసి పిల్లలకి మాత్రం ఒక రిజర్వేషన్ కోట ఇచ్చేసింది, ద ఇన్నోసెన్స్ రిజర్వేషన్ కోట. ఒక బ్యాడ్ బిహేవియర్ని ఇన్నోసెంట్గా డిస్మిస్ చేయడం సిస్టంలో అలవాటు అయిపోయింది. వాళ్ళు ఏమి చేసినా పెద్దవాళ్ళు భరించాలి అనే రూలు సిస్టంలో ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. మీకు క్యాస్ట్ సిస్టమ్ రిజర్వేషన్ గురించి ఐడియా ఉండి కదా. చాలా మంది ఆ రిజర్వేషన్ వల్ల ఐఏఎస్లు, ఐపీఎస్లు మంచి జాబుల్లో సెటిల్ అయిపోయి ఉంటారు. అలా అంత బాగా సెటిల్ అయినా మళ్ళీ వాళ్ళ పిల్లల్ని ఆ రిజర్వేషన్ యూజ్ చేసుకునేలా చేస్తారు. యాక్చువల్గా నిజంగా అవసరమైన వాళ్ళకంటే ఆ రిజర్వేషన్ సిస్టమ్ని వీళ్ళే ఎక్కువ వాడేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ ఇన్నోసెన్స్ రిజర్వేషన్ సిస్టమ్ని బాగా తెలిసి యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరో తెలుసా? ఆ పిల్లలే. వాళ్ళు ఏం చేసినా మనం వాళ్ళని ఏం పీకలేం అని వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది. మనం వాళ్ళకి కాదు, చుట్టూ సమాజం చూసే జడ్జిమెంటల్ లుక్స్ ఉంటాయి చూడు, వాటికి మనం భయపడిపోతున్నామని వాళ్ళకి ఎప్పుడో చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఒకసారి మా అక్క బావ వాళ్ళ ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాను. వాళ్ళ పాప పాప్కార్న్ కావాలి అన్నది. వాళ్ళు వద్దు అన్న నెక్స్ట్ సెకండ్ థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయేలా ఏడడం స్టార్ట్ చేసింది. మా బావ ఇంకా చచ్చినట్లు
థియేటర్ గురించి తెలిసిందే కదా, టికెట్ కంటే పాప్కార్న్ కాస్ట్ ఎక్కువ. 500 రూపాయలు పెట్టి పాప్కార్న్ కొనుక్కొని తీసుకొచ్చాడు. ఒకసారి నేను ఆ పాపని బయటికి తీసుకెళ్ళాను. పాప సేమ్ స్ట్రాటజీ రిపీట్ చేయడానికి ట్రై చేసింది. ఏదో చాక్లెట్ కొనమన్నది, వద్దు అంటే గట్టిగా ఏడవడం స్టార్ట్ చేసింది. అనుకున్నది చుట్టూ ఉన్న చూస్తే నేను లాస్ట్కి సచ్చినట్లు లొంగిపోతాను, ప్రతి పెద్దోడు చేసేది అదే కదా అనేసి. నేను వెంటనే తన దగ్గరికి వెళ్ళి దాని కళ్ళల్లో స్ట్రైట్గా చూసి, నువ్వు ఎంత గట్టిగా ఏడవాలనుకుంటున్నావో ఏడు. నేను మీ నాన్నలాగా చుట్టూ ఉన్నోళ్ళు ఏమనుకుంటారో అని భయపడిపోయి లొంగిపోయే టైప్ కాదు. నువ్వు కరెక్ట్గా ఉండుంటే కొనేవాడినేమో, ఇప్పుడు అస్సలు ఛాన్సే లేదు అని చెప్పాను. ఇంకా డైలాగ్తో సరిపోద్దే లేదని డోస్ పెంచడానికి అది అడిగిన చాక్లెట్ కొని సగం తిని మిగతా సగం డస్ట్బిన్లో పారేశాను. అది అసలు ఏమనుకున్నదో తెలీదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా దగ్గర ఎప్పుడు ఆ స్ట్రాటజీ ప్లే చేయలేదు. ఎప్పుడైనా ఏది కావాలన్నా చాలా పద్ధతిగా అడుగుతుంది. కొన్నిసార్లు ఆ పద్ధతి నచ్చినప్పుడు కొంటాను, కొన్నిసార్లు అడగకపోయినా కొంటాను, కొన్నిసార్లు అడిగినా వేస్ట్ అనిపించినప్పుడు కొనను. తను కూడా ఏం అల్లరి చేయదు. పిల్లలు మరీ మనం అనుకున్నంత అమాయకులు అయితే కాదు. దే ఆర్ హైలీ అబ్జర్వెంట్. ఎవరు ఎలాంటి వాళ్ళు, మనలో ఎంతమంది సమాజానికి భయపడే పిరికోలో, ఎంతమంది మొండి వాళ్ళో అంతా వాళ్ళకి బాగా అర్థమైపోతుంది. సొసైటీ నేర్పించే ఎమోషనల్ ఆల్గోరిథంని వాళ్ళ మైండ్లో గట్టిగా ఎక్కించేసుకున్నారు. మీరు ఏ బిహేవియర్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఆ బిహేవియర్నే రిపీట్ చేస్తారు. అందుకే ఎవడైనా నువ్వు కూడా ఒకప్పుడు చిన్నపిల్లాడివే కదా అని సొల్లు ఆర్గ్యుమెంట్ చేస్తే నాకు చిరాకు వచ్చేస్తుంది. ఒకప్పుడు నేను హాస్పిటల్లో చేరాను కదా అని హాస్పిటల్లో బ్రతకాలి అనుకోను కదా, లేకపోతే రోజు హాస్పిటల్లో వెళ్ళాలి అనేసి జబ్బులు తెచ్చుకోవాలనుకోను కదా. జస్ట్ బికాజ్ యూ లివ్ త్రూ సంథింగ్ డస్ నాట్ మీన్ యూ గ్లోరిఫై ఇట్. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వై నాకు సొంతంగా పిల్లల్ని కనడం కూడా ఇష్టం లేదు. నాకు పెళ్ళి ఎలా వద్దో పిల్లలు కూడా అలానే. పిల్లలు అంటే ఇష్టం లేదు అని కాదు, ఐ జస్ట్ హేట్ రోల్స్ ఐ కాంట్ వాక్ అవే ఫ్రమ్. ఒక బాబునో పాపనో పెంచడం మనం వీడియో గేమ్లో ఆడే సైడ్ క్వెస్ట్ కాదు. ఇట్స్ అన్ 80% ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్. మనం ఎప్పటికీ చేయలేని, మనకి ఫేవరబుల్ టర్మ్స్ లేని ఒక కాంట్రాక్ట్ ని సైన్ చేయడం లాంటిది. అలాంటి కాంట్రాక్ట్ ని జనాలు ఎందుకు సైన్ చేస్తారు అంటారు? నాకైతే అది ఎప్పుడు అర్థం కాదు. అంటే చాలా మందికి చాలా రీజన్లు ఉండొచ్చు. కొంతమంది మనం ముసలి వాళ్ళమైనప్పుడు మనల్ని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా అంటుంటారు. కానీ మనం ఒక్క 2 నిమిషాలు బట్లిప్పి మాట్లాడుకుందాం భయ్యా. మీలో ఎంతమంది మీ అమ్మా నాన్నని చూసుకుంటూ వాళ్ళతో కలిసి ఉంటూ వాళ్ళని హ్యాపీగా ఉంచుతున్నారు? కెరీర్లు, లైఫ్లు అనుకొని ఆల్రెడీ ఎక్కడో దూరంగా సెటిల్ అయిపోయి ఉంటారు. కొంతమంది అయితే దేశానికి దూరంగా విదేశాలకు కూడా వెళ్ళిపోయి ఉంటారు. ఇంకొంతమంది పెళ్ళి అయ్యాక పెళ్ళం జాటం దాక్కుని వాళ్ళ మాటలు విని పేరెంట్స్ని టార్చర్ పెట్టేస్తూ ఉంటారు. ఇంకొంతమంది పిల్లల్ని కనేసి అందరికంటే వాళ్ళే ఇంపార్టెంట్ అనుకొని మహా అయితే వాళ్ళ పేరెంట్స్ని పిల్లలకి సేవలు చేయడానికి వాడే ఆయల్లాగా వాడేసుకుంటూ ఉంటారు. అంతో ఇంతో ఆలోచిస్తాను ప్రూవ్ చేయడానికి కొంతమంది అయితే పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేసి నెలకింత అని డబ్బులు విసిరేస్తే సరిపోద్ది అనుకుంటారు. అంటే తప్పేం కాదులే, వాళ్ళని మాత్రం తప్పని ఎందుకంటాను. ఎందుకంటే మన తల్లిదండ్రులు కూడా వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి పిల్లలు ఇంపార్టెంట్ అనుకుని బ్రతికినోలే కదా. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. ఇంకొంతమంది సన్నాసిగాలు అయితే మీ నాన్న ఎన్ని కష్టాలు పడ్డాడు నేను పెంచడానికి, నువ్వు ఇలా పిల్లలు వద్దు అంటే ఎలా అంటారు. మరి చెప్పగలరా? మా నాన్న అన్ని కష్టాలు పడింది నేను సంతోషంగా ఉండాలనే కదా. మరి అలాంటిది నేను సంతోషపడకుండా ఆయనలాగే ఇంకొకరిని కానీ వాళ్ళ గురించి కష్టాలు పడమంటారేంట్రా? అప్పుడు మా నాన్న పడిన కష్టానికి విలువ ఎక్కడుంది? ఇలా ప్రతి తరం కూడా కష్టాలు పడుతూ 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 ఉంటే అసలు ఇంక సుఖపడేదోడు? ఇంత చిన్న లాజిక్ మీ మట్టి బూరలకి ఎందుకు ఎక్కట్లేదు?
ఇంకొంతమంది అయితే ఏదో రాజ్ బహదూర్ వంశం నుంచి వచ్చేసినట్లు మన వంశం సంగతి ఏంటి, అసలు మన లెగసీ ఏమైపోతుంది అని గుండెలు బాధేసుకుంటూ ఉంటుంటారు. నన్ను వచ్చే తరాల వాళ్ళు ఎలా గుర్తుంచుకుంటారు అని కూడా చాలా మంది డౌట్లు పడుతూ ఉంటారు. మరి పిల్లల్ని కనకపోతే నా పేరు నా తర్వాత తరాల వాళ్ళకి ఎలా గుర్తుంటది అనేది ఏదో ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళని వాళ్ళ ముత్తాత పేరు అడిగితే ఏ ఎదవకి తెలియదు. 199 మందికి వాళ్ళ తాతలు గుంపులో గోవిందాలు, నలుగురిలో నారాయణలు. మహా అయితే ఈ ఊరంతా మా ఆస్తే మా తాత ప్యాకెట్లో అమ్మేశాడు అని సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి పనికొస్తారు వాళ్ళ తాతలు, అంతే. కొంతమంది బుర్ర తక్కువ బంధువులకైతే ఇంకో లాజిక్ ఉంటది. ఏది అందులో లాజిక్ అంటే మనల్ని గిల్టీ ఫీల్ అయిపోయేలా చెయ్యాలి అనే తపన ఎక్కువ అనమాట. మీ నాన్న ఎలా అనుకొని ఉంటే నువ్వు పుట్టేవాడువా అని, అదేదో దయచేసి నన్ను పుట్టించండి బాబు అని ప్రార్థన చేసినట్లు, మేము వీడినే కనాలి అని స్కెచ్ గీసి ప్లాన్ వేసి వాళ్ళకి అన్నట్లు, మొత్తం కలిపి ఇదంతా ఒక స్ట్రాటజీలా చెప్పేస్తూ ఉంటారు. కానీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే మన పుట్టుక ఒక యాక్సిడెంట్. కొన్ని కోట్ల స్పెర్మ్స్ లో ఒక యాక్సిడెంటల్ స్పెర్మ్ నువ్వు. అంతకు మించి ఫీల్ అవ్వడానికి అక్కడ ఏం లేదు. అసలు పుట్టడం ఒక అదృష్టం, పుట్టిన తర్వాత అంత లైఫ్ హ్యాపీగా ఉంటది అని సొసైటీ కండిషన్ చేయడం వల్ల ఎవరికి అర్థం కావట్లేదు. కానీ అసలు నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు ఈ కష్టాలను అనుభవించాలి? ఎందుకంటే లైఫ్లో సుఖాలు ఒకటే కాదు కదా, కష్టాలు కూడా ఉంటాయి కదా. నేను పుట్టకపోయి ఉంటే ఈ కష్టాలే ఉండేవి కావు కదా అని ఎవడైనా ఆలోచిస్తే వారి సంగతి ఏంటి? వాళ్ళ పేరెంట్స్ వాడిని కనిసి అన్యాయం చేసినట్లా, వాడికి ఫేవర్ చేసినట్లా? ఇలా ఎవడో ఆలోచించరు. ఇంకొందరైతే సడన్గా సమాజ సేవకులు అయిపోతారు. అందరూ ఇలానే అనుకుంటే ఇంక ప్రపంచం అంతరించిపోతుంది కదా అని. అంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తూ, ప్లాస్టిక్లను వాడేస్తూ, పొల్యూషన్లు చేసేస్తున్నప్పుడు మాత్రం ఇది గుర్తురాని సమాజం సడన్ గా మనం పిల్లల్ని వద్దనుకుంటే మాత్రం గుర్తొచ్చేస్తుంది. మీకు అర్థమవుతుందా? వాళ్ళు పిల్లల్ని వద్దనుకుంటే కాదు, మనం వద్దనుకుంటే. ఈ సలహా ఇచ్చే దద్దమ్మలకి తెలీదు ప్రజెంట్ సమాజం జనాభా ఎక్కువై పాడైపోతుంది, తక్కువై కాదు అని. ఆల్రెడీ జనాలు పిల్లల్ని పందులు కన్నట్లు కంటున్నారు. మనం ఆపేసినంత మాత్రాన ప్రపంచం మొత్తం మనల్ని చూసి మారిపోదు. అంత తెలివైన వాళ్ళు ఏ ఎదవ లేడు. ఒకవేళ మారిపోయినా సమాజం కోసం, తల్లిదండ్రుల కోసం, పక్కింటి కుర్రాల కోసం, ఎదురింటి ఆంటీల కోసం మనం బ్రతకూడదు. మన కోసం మనం బ్రతకాలి, మన కోసం మాత్రమే బ్రతకాలి. ఇలా అందరూ ఆలోచిస్తారు అని నేను అన్ను. ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. చెప్పాను కదా, ఎవడి పైత్యం ఆడిది, ఎవరి జాబ్ వాడు చేస్తాడు. సో మీ పిల్లలు మీకు ఇష్టం, చాలా సంతోషం, మీరే కన్నారు. వాళ్ళ వల్ల సంతోషం వచ్చినా బాధ వచ్చినా మీరే అనిపించండి. అనవసరంగా వాళ్ళకి అర్థం కాని మూవీస్కి తీసుకొచ్చేసి, వాళ్ళకి ప్రయోజనం లేని రెస్టారెంట్స్కి తీసుకొచ్చేసి, వాళ్ళ గోలని, అల్లరిని, చెత్తని మా మీద ఎందుకురా రుద్దుతారు? కొంతమంది పిల్లల్ని మూవీస్కి తీసుకొచ్చేసి వాళ్ళని ఇలా గిల్లేస్తుంటారు. ఇక్కడ ఈ హీరో గురించి గట్టిగా ఉన్నానా, ఎందుకు సినిమా ఉంది, సినిమా బాగోలేదు అనేసి. ఆడేమో పిల్లడు సినిమా ఏం బాగాలేదు నేను వెళ్ళిపోతా అంటాడు. నిజంగా అది ఆడు ఓన్ ఫీలింగ్ కాదు. యాక్చువల్ గారికి ఏ సినిమా కూడా బాగోదు, ఆడికి అర్థమైనంత బుర్ర కూడా ఉండదు. ఆడలా చెప్తే ఈ చుట్టూ ఉన్న సన్నాసి పేరెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు గర్వంగా ఫీల్ అయిపోవాలన్నమాట. వాళ్ళు ఒకరిద్దరు ముగ్గురు నవ్వుతే అంతే. మాకొద్దురా బాబు, మీ పిల్లల్ని మీరే ఉంచుకోండి. పబ్లిక్ పీస్ ఈజ్ నాట్ యువర్ పేరెంటింగ్ ప్లే గ్రౌండ్. మీ చెత్త వీలైతే చెత్త కుండీలో పడేయండి, లేదంటే మీ ఇంట్లో పడేసుకోండి. అలాగే మీ పిల్లలు వాళ్ళు తెచ్చే పెంట మీరు అనుభవించండి. పక్కోడి ఇల్లు మీ చెత్త కుండి కాదు. దయచేసి నా ఆవేదనను అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.